నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి. ఇంట్లో చనిపోయిన బాబాయిని కూడా రాజకీయానికి వాడుకున్న వ్యక్తి మీరు జగన్ రెడ్డి గారు. మనమే చంపుకుని ఆ చనిపోయిన బాబాయ్ శవంతో కూడా రాజకీయం చేసిన వ్యక్తులు మనం. తండ్రి అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించినంత నీచమైన రాజకీయం చేసిన వ్యక్తులు మనమని ఇంకా ప్రజలు ఇంకా మర్చిపోలేదండి. మీరు చంద్రబాబు నాయుడు గారు నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకండి. మన వెనకాతలు ఒకసారి ఆలోచించండి సార్. ఈ నీచమైన పదవుల కోసం సొంత తల్లిని చెల్లిని మెడలు పట్టుకుని బయటికి గెంటిన చరిత్ర మీది. సొంత తల్లిని చెల్లిని, సొంత చిన్నాన్న కూతురు ఇప్పుడు మిమ్మల్ని మీ మీద తిరిగి కేసు పెట్టే పరిస్థితిలో ఉంది. అలాంటి మనం చంద్రబాబు నాయుడు గారు లాంటి శిఖరం మీద ఉమ్మేయాలని కూర్చోండి. కాస్తన్నా ఆలోచించాలి సార్. మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఎవరో కొంతమంది తింగర పబ్బలు మిమ్మల్ని జై జగన్ అనొచ్చు, కానీ మెజారిటీ పీపుల్ మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు 11 సీట్లకు పరిమితం చేసి. అవును, కరెక్టేనండి. బాలు, ప్రవీణ్, చంద్రబాబు నాయుడు గారు ఇలా చూపిస్తుంటే విక్టరీ అనుకున్నాను నేను. ఇది 11 అనుకుంటండి. జగన్ నీకు 11 ఇస్తాను అన్నట్టున్నాడు ఆయన. అరే మర్చిపోయాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటివి చెప్పకూడదు సార్. చంద్రబాబు నాయుడు గారి మీద ఏమనకండి. ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడు, ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడు. దేవుడు మీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలిపిస్తూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక్కరైనా రోడ్డు ఎక్కారండి ఇప్పటికి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ఎక్కినట్టు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కినట్టు కానీ, అతని మీద దళితులు రోడ్డెక్కి అతని మీద నిరసనలు లేకపోతే ధర్నాలు చేసినట్టు కానీ, ఇప్పటికొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎవరైనా ఒక్కరైనా ఎక్కడైనా నిరసన తెలియజేశారా? వైసీపీ వాళ్ళు తప్ప. ఈ వైసీపీ వాళ్ళు అయితే ఇంకా ఆయన అర్జెంటుగా దింపేయాలని ఉంటుంది వీళ్ళకి. కానీ వాళ్ళు తప్ప ప్రజలు ఎవరైనా రోడ్ల మీద ఎక్కి మాకు ఈ అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఒక్క నిరసన ఎక్కడైనా చూపించండి. ప్రజలందరూ అనేసుకున్నారటండి సూపర్ 6, సూపర్ 7 ఎక్కడ అని చెప్పాలి అనేసుకున్నారట. ఈయనకి చెప్పారట ఫోన్ చేసి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది మేము అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే చెప్పండి. మీరే ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతాను. ఎందుకంటే కారణం ఏమిటంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డు యానిమల్ ఫ్యాట్ గీకు బదులు వాడినారని, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద తోసేకండి. ఏది మీ తాత చచ్చిపోయిన చంద్రబాబు నాయుడు గారే, మీ నాన్న చచ్చిపోయిన చంద్రబాబు నాయుడు గారే, మీ బాబాయ్ చచ్చిపోయిన చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఈ విషయం కూడా ఇది మాట్లాడితే ఇంకా మీరు అన్నింటికీ చంద్రబాబు నాయుడు గారు అని ఇలా ఉన్నారు. అది అన్నది చంద్రబాబు నాయుడు గారు కాదండి. ఎవరన్నారు? పేరు మర్చిపోయినండి, అది పేరు చూడటం కోసమే. గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ కాప్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైంది. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తీసేసినట్టున్నాను ఇక్కడ. ఇప్పుడే ఇందాక చూపించాను కదండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వాళ్ళు అన్నారు అంతే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఆరోపణ చేయలేదు. ల్యాబ్లో టెస్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్లు వచ్చి అది ఆరోపణ కాదు నిర్ధారణ, వాళ్ళు నిర్ధారణ చేశారండి. అంటే మీరేమో దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి తప్పించుకుందామని చూస్తారే. ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది? అది వాళ్ళందరి మనోభావాలతో ఆడుకోవడం అంటే ఏంటంటే అండి, జగన్ రెడ్డి గారు అక్కడ అపవిత్రం చేసేస్తారు.
అక్కడ కల్తీ చేస్తారు, కమిషన్లకు కకృతిపడి అక్కడ ఈ ఆవు ఫ్యాట్ కానీ, ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఫిష్ అదే చేపల కొవ్వును కానీ వాడేస్తారు నెయ్యికి బదులు. కానీ అది బయటికి చెప్పకూడదు. అది బయటికి చెప్తే అబ్బే అలా ఎలా బయట చెప్పేస్తారండి, మన తిరుపతి దేవస్థానానికి అపవిత్రం, అరే బ్యాడ్ అలాగంటే ఇతను చేస్తాడు నాశనం. అది బయట చెప్పకూడదటండి. బయట చెప్తే మన పరువు పోద్దట. బా ఏం రూల్ అండి. ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒకసారి ఆలోచించారు. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. L1 అంటే లోయెస్ట్ వన్ అనుకుంటా అండి. ఇప్పుడు మీరు వేరే వాటికి L1లు తీసుకోండి, కానీ ప్రజల మనోభావాలకు సంబంధించి లోయెస్ట్ తీసుకోకండి, హైయెస్టే తీసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నెయ్యి కొనడంలో తక్కువ రేటుకి ఏది వస్తుంది, జీడిపప్పు తక్కువ రేటుగా, జీడిపప్పు కూడా చాలా పాడైపోయి వస్తుందట విన్నాను నేను. జీడిపప్పు కానీ అక్కడ వాడే అన్నీ కూడా నాసిరకమే ఇచ్చారట మీరు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఏమి మీ తాతయ్యో నా తాతయ్య ఇవ్వట్లేదు కదా, దేవస్థానం డబ్బులే కదా. దేవస్థానానికి భక్తులు కానుక ఇచ్చిన డబ్బుల్లో మీరు ఏదైనా కొనాలన్నప్పుడు అది హై వాల్యూతో, ఏదైతే హై ప్రైస్ ఉందో, ఏదైతే హై క్వాలిటీ ఉందో అది కొనాలి. కానీ మీరు L1 కొనమని ఎవడు చెప్పాడు మీకు? బాబు ఏమంటే మాకు దేవస్థానంలో డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాకు నాసిరకం కొనివ్వండి బాబు, మేము ఏమైనా దాంతో మేము తంటాలు పడతామని మిమ్మల్ని ఎవరైనా రిక్వెస్ట్ చేశారా? నాసిరకం కొన్నారటండి. అంతకుముందు నందిని నెయ్యి, అది కర్ణాటకలో రైతుల కోఆపరేటివ్ సొసైటీ అటండి. రైతులందరూ కోఆపరేటివ్ సొసైటీకి ఏర్పడి స్వచ్ఛమైన ఆవు నెయ్యి సప్లై చేస్తారట వాళ్ళు. అన్న వచ్చిన తర్వాత అబ్బాయి రేట్ చాలా ఎక్కువ ఉంది, మేము తక్కువ రేటుకి పలానా వాళ్ళ దగ్గర కొంటామని ఇక ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఈ కొవ్వులతో తయారు చేసిన దాన్ని కొనేసి ఏమంటాడు, L1 ఎవరు కోట్ చేస్తే లోయెస్ట్ ప్రైస్ నీకు నాకెందుకు, మనకు సంబంధం ఏంటి? మన డబ్బులు ఏమైనా పెడతా ఉంటే తక్కువ రేటుకి ఏదో వస్తుందని చూస్తారు. లేదా మీ ఇంట్లో ఏమన్నా పనిచేసి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ఏదైనా చీరలు కొనాలన్నప్పుడు ఒరే చీరలు తక్కువ రేటు కొనండిరా బాబు అని ఏమైనా మీరు చేశారంటే పోనీ అర్థం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వరల్డ్ ఫేమస్. అది రోజుకి 2 కోట్ల నుంచి 3 కోట్లు 4 కోట్ల ఆదాయం అట. అన్ని కోట్లాది రూపాయలు వస్తుంటే నెలకు 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర, లేకపోతే ఈ నెయ్యి కొనే దగ్గర, జీడిపప్పులు కొనే దగ్గర మిమ్మల్ని బేరాలు అడుగు కొనమన్నారా? మీరు ఇంకెంత కవర్ చేసిన జగన్ రెడ్డి గారు క్లీన్ బౌల్డ్ అయిపోయారండి మీరు. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదండి. మీరు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని దేశవ్యాప్తంగా బదనాం చేద్దామని 2 ప్రయత్నాలు చేశారో, దేవుడు తిప్పి కొట్టాడు, మిమ్మల్ని పిప్పి చేసి పారేశాడు. మీరు కోలుకోలేరు. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవరు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా. తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది అవన్నీ దశాబ్దాలుగా చాలా మంచిగా జరిగాయండి. అది జరగలేదని అనలేదు ఎవరుని. కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మొత్తం భ్రష్టు పట్టించారు అంటున్నారు అందరూని. ల్యాబ్ రిపోర్ట్లు కూడా అవే అంటున్నాయి. ఇప్పుడు దాకా బాగానే జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర ఉందట లడ్డు ప్రసాదానికి. ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ఇబ్బంది రాలేదు, ఇలాంటి ఆరోపణ రాలే. మరి ఫస్ట్ టైం మీరు వచ్చారు కదా. మీరు ఇప్పుడు ఇంతకుముందు లెక్కర్ బాగానే నడిచేది. లెక్కర్ గవర్నమెంట్ టెండర్లు పిలిచేది, ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇచ్చేది. మెయిన్ బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో పెట్టుకునేవారు, అమ్ముకునేవారు. కానీ మీరు వచ్చాకే కదా లెక్కర్ షాపులన్నీ నాకు ఇచ్చేయండి అని తీసుకుని, లెక్కర్ డిస్టిలరీలన్నీ నాకు ఇచ్చేయండి అని తీసుకుని కల్తీ లెక్కర్ వేసి అమ్మారు కదా. అలాగే అక్కడ కూడా జరిగింది. అబ్బాబే ఇది మంచి హై క్వాలిటీ ఇచ్చేస్తున్నాడు, రేట్ ఎక్కువ తీసుకున్నాడు, అందులో మనకు కమిషన్ కావాలి. ఆ కమిషన్ కావాలంటే ఎవడు కమిషన్ ఎక్కువ ఇస్తాడు చూడండి అని వేసి ఉంటారు టెండర్లో. ఇప్పుడు ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వుతో తయారు చేస్తున్నాడు, వాడికి పెద్దగా ఖర్చు అవ్వదు కదా, డబ్బులు మిగిలితే ఆడికి. కాబట్టి ఆడు ఇచ్చి ఉంటాడు కమిషన్, అది తెచ్చి ఉంటారు, కలిపి ఉంటారు. ఈ రోజున దేశం మొత్తం కాంట్రీని చుమ్మేసే పరిస్థితికి వచ్చేసారు. కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్,
వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రిడిటేషన్ NABL నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్ లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ. సూపర్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రాసెస్ అయితే వండర్ఫుల్ ప్రాసెస్ పెట్టారండి. ఏంటంటే ఎవరైతే నీ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు ఏదో సంథింగ్ అక్రిడిటేషన్ ల్యాబ్ ఏదో అంటున్నాడు, ఆ ల్యాబ్లో టెస్ట్ చేసుకుని ఆ సర్టిఫికేట్ పట్టుకుని దేవస్థానానికి వస్తున్నాడట. ఆ సర్టిఫికేట్ ఉన్నా కూడా మళ్ళీ దేవస్థానం వాళ్ళు మళ్ళీ దాన్ని 3 శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయాలట. టెస్ట్ చేసిన తర్వాత ఓకే అయితేనే ఈ సర్టిఫికేటు, ఆ 3 టెస్టులు ఓకే అయితేనే లోపలికి ఎలవ్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న రూలు, సూపర్ రూలు. కానీ ఆ రూల్ మీరు వచ్చి తొంగలో దొక్కేస్తారు కదా, మీకు అలవాటు కదా అది. వాళ్ళు తెచ్చే సర్టిఫికేట్ ఏదో ఉందో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ తెచ్చినా మీరు ఎలవ్ చేసేస్తారు. ఇక ఈ 3 టెస్టింగ్లు అంటున్నారా, ఆ టెస్టింగ్లు చేసేవాళ్ళు మీ వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళ 3 టెస్ట్లో అది పాస్ అవ్వకపోయినా పాస్ అయిందంటారు. ఎలాగో చెప్పమంటారా? రఘురామరాజు గారిని కొట్టేశారు మీ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కాళ్ళన్నీ చెదకొట్టేశారు. చెదకొట్టేసిన తర్వాత ఏమన్నా నెల కొట్టారని జడ్జి గారికి చెప్పాడు ఆయన. అయితే వెళ్ళి మీరు టెస్టులు చేయించండి అన్నాడు. టెస్టులు చేయించడానికి మీ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు ఉన్న మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు అబ్బాయి దెబ్బలేమి లేవండి, కాళ్ళన్నీ చాలా హ్యాపీగా నీట్గా ఉన్నాయండి, దెబ్బలేమి లేవని సర్టిఫికేట్ ఇచ్చారు, అయిపోయాయి. సేమ్ ఇక్కడ అలాగే జరుగుంటుంది. మీరు ఏదైతే కమిషన్లు ఇస్తున్నారో కమిషన్లు ఇచ్చినోడికి ఆడు సరైన సర్టిఫికేట్ తెచ్చి ఉండడు, కానీ ఎలా చేసి ఉంటారు మీరు పెట్టిన అక్కడ ఎంప్లాయీస్. ఆ 3 శాంపిల్ తీసుకున్న వాళ్ళు మీ ఎంప్లాయీస్ అయి ఉంటారు, మీ మనుషులు అయి ఉంటారు, వైసీపీ మనుషులు అయి ఉంటారు. వాళ్ళు ఆ శాంపిల్స్ పాస్ అవ్వకపోయినా పాస్ అని ఇచ్చేసి ఉంటారు. మీరు చేయగలరు కదా. మీకు వేళ ఏమైనా కొత్త ఏంటండి ఇది? ఏమీ తెలియని ఎల్లుల్లిపాయలాగా అబ్బాయి ఆ ప్రాసెస్ అలాగుంది, అలాగే వెళ్ళిపోద్ది, మధ్యలో నేను అసలు ఏమి చేయను అంటారు ఏంటండి? అన్ని ఘోరాలు నేరాలు చేసి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన ధనాన్ని లేకపోతే ఆ భూములన్నింటినీ మీకు నచ్చినోడికి దారదత్తం చేసి మీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించుకుని మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి మీరు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇసుక శాండ్ గేండు మైను గేండు మొత్తం 6,00,000 కోట్లు సంపాదించిన తెలివితేటలు మీరు అక్కడ ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు దీంతో అక్కడ చేయించడానికి మీరు ఏమైనా అంత కష్టపడాలా? భలే చెప్తారండి మీరు. ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి TTD వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. అవునవును. కానీ ఆ టెస్టులు చేసేవాళ్ళు మీ వాళ్ళు అయితే అక్కడ రూల్స్ బాగానే ఉన్నాయి, మంచిగా రూల్స్, కానీ ఆ రూల్స్ పాటించేవాడు మీ వాడైతే లేకపోతే అసలు ముందు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్ లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగ్ అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ. దట్ ఈస్ ప్రక్రియ, కరెక్టే అండి. కానీ ఆ ప్రక్రియ మీ వాళ్ళకి వర్తించదు, మీ కమిషన్లు ఇచ్చే వాళ్ళకి వర్తించదు. వాళ్ళకి ఎలాగ చేయాలి, ఎలా మ్యాలిపులేట్ చేయాలో ఎలాగ చేయాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టి శ్రీరామణం చేయించారు మీ వాళ్ళు. రాష్ట్రపతి లెటర్ రాశాడు, ఏమైనా శిక్ష పడిందా? కేసు అన్న నమోదైందా? వ్యవస్థను మొత్తం ఫుల్ మేనేజ్ చేసిన మీరు ఏంటి ఈ పంది కొవ్వు ఆవు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని తిరుమలలోకి పంపించలేరా? సింపుల్గా పంపించేస్తారు, సింపుల్గా కలిపేస్తారు, సింపుల్గా కమిషన్లు తీసుకుంటారు. మొత్తం భక్తులందరూ ఎలా నాశనం అయిపోతే మీకేంటి? అయితే ఒకటే జగన్ గారు, మీరు దానిలో విషం కల్పేసిన భక్తులంతా బాధపడకపోతున్నారు. విషం కలిపినా ఓకే, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి ఆయన కోసం చచ్చిపోతారు, కానీ మొత్తం అపవిత్రం చేశారు మీరు. వాళ్ళ ఆచార వ్యవహారాలని అవహేళన చేశారు. దీన్ని మాత్రం మిమ్మల్ని క్షమించరండి. దిస్ ఇస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి, చంద్రబాబు నాయుడు మరి వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కదా? ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతాము. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, జగన్ గారు ల్యాబ్ చెప్పింది, ల్యాబ్ రిపోర్ట్. వాడపోవడం ఏంటి, మీరు వాడేశారని చెప్తుంటేనే అక్కడ రిజెక్ట్ అవ్వదు. మీరు చెప్తే రిజెక్ట్ అవుతుందా? అరే బాబు మన లారీ వస్తుంది, నెయ్యి లోపల పంపించంటారు, మీరు లోపలికి వదిలేస్తారు అందరూని. లేకపోతే వాళ్ళు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పీకెత్తారు కదా, లేకపోతే వాళ్ళు ఇంకోటి ఏమైనా చేస్తారు కదా. ఆ భయంతో వదిలేస్తారండి. మీరు అలాగే పరిపాలించారు జగన్ గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. అంటే అప్పుడు మీరు సంపాదించిన డబ్బులన్నీ లెక్కెట్టుకోవడంలో మీరు ఎలా సంపాదించారు అనేది మర్చిపోయినట్టున్నారు. కానీ మీ పరిపాలన మామూలుగా జరగలేదండి.
మొత్తం వ్యవస్థలన్నీ ఫేస్బుక్లో పోస్ట్ పెడితే సిఐడి వాళ్ళు వచ్చేవారు. వ్యవస్థను అంత దారుణంగా ఇది చేసిన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారండి? 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రిని తప్పుడు కేసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఆ దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవడన్నా ఉన్నాడండి? మీరు ప్రత్యేకం సార్. ఇప్పటిదాకా జరిగిన వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు అందరూ వేరు, మీరు వాళ్ళకి డిఫరెంట్ అండి. మీరు నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాను. ఈ మాదిరిగా ఈ 3 సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఏమంటే ఇంక ఈయన చెప్పేదంతా మనం వినలేం, కానీ ఇప్పటికే చాలాసేపు అయింది. 3,500 మంది లైవ్లో ఉన్నారు. మీ 3,500 మందిలో జగన్ చెప్పేది నిజం అని నమ్మితే ఎస్ అని పెట్టండి, జగన్ చెప్పేది అబద్ధం అని కానీ మీరు అనుకుంటే నో అని పెట్టండి. ఏది మెజారిటీ వచ్చిందో దాన్ని బట్టి తేల్చేయచ్చు కదండి ప్రజలు ఏమనుకుంటున్నారో. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలిసి మీ అందరికీ తెలిసినా కూడా నేను చెప్తున్నాను అనుకోండి, నేను తెంగరం అయిపోతున్నట్టే కదా. అదే రాజు మాకు ఇవన్నీ తెలిసిలే ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నాను మీకు అనిపిస్తుంది కదా. ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఈయనైతే చాలా చెప్పుకోతున్నాడు, అబద్ధాలు చెప్పడానికి పాపం కింద మీద పడిపోతున్నాడు, పేపర్లు రాసుకొచ్చాడు, పుస్తకాలు రాసుకొచ్చాడు, అది అన్నాడు ఇది అన్నాడు. అబ్బాయి అలా ఏం కాదు, అక్కడ పాపం దొరికేశాడు. దేశానికి రాష్ట్రానికి దొరకలేదండి, దేశానికి దొరికేశాడు.